ఒకసారి వేసుకొని చూసుకోండి. ఇప్పుడు తిట్టడం అనేది సబబు కాదు, అది తిట్లు అనేది పద్ధతి కాదు. సరే, ఇకపోతే లడ్డు వ్యవహారం మాట్లాడదామండి. తప్పులేదు. ఎందుకంటే 2018 సంవత్సరం జూన్ నెలలో ఇదే అనిల్ కుమార్ సింఘాల్ గారు నెయ్యికి సంబంధించి టెండర్లు పిలిచింది ఎవరిని గవర్నమెంట్ లో చెప్పగలుగుతారా? అప్పుడున్నది తెలుగుదేశం గవర్నమెంటే, అప్పుడున్నది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఆ టెండర్లు సంబంధించి ఉత్తరాంచల్ హర్ష డైరీకి పోయి కమిటీ కూడా చెక్ చేసి వచ్చింది. దాదాపు 1,30,000 ఆవు పాలను సేకరించింది ఆ డైరీ అనేది. వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. 80,000 నెయ్యి సరఫరా చేయగలుగుతుందని వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి గారు ఆ విషయంలో ఒకవేళ మీరు చెప్పింది ఒకవేళ అదే అయితే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మీరు బయట పెట్టి మరి టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు మీరు చొక్కా పట్టుకుని నిలదీలేకపోయారు? 5 ఏళ్ళు మీరేం చేశారు? ఏమండి, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లని టచ్ చేసి వెనక్కి పంపించారు. ఆ నెయ్యి సరిగ్గా లేదని, అది నెయ్యే కాదని పంపించారు. పంపించిన తర్వాత భోలేబాబా డైరీకి సంబంధించినటువంటి పేరు మార్చుకొని ఇంకో రకంగా వచ్చి చేయటం. సరే, దాంట్లో జంతువుల కొమ్ము కలవలేదు అనేది క్లియర్ గా నిన్న చార్జ్ షీట్ లో పడేశారు. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పానండి. ఎవరినైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే 2024 సెప్టెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి లేనిపోని అబండాలు వేసి తిరుపతి లడ్డు విషయంలో జంతువుల కొమ్ము కలిసింది, పంది కొమ్ము కలిసింది, చేపలను కలిసింది అని ఆయన అన్నారు. తర్వాత తద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ గా మీటింగ్ లోనే అన్నారు. ఎందుకన్నారు? అప్పటికేమైనా ఎఫ్ఐఆర్ కట్టారా? లేదు. అప్పటికేమైనా స్పెషల్ కమిటీ చేత మీరు విచారణ చేపించారా? విచారణ చేపించలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. గత గవర్నమెంట్ లో జరిగిన తప్పుని వాళ్ళకు తెలుసు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద 24 సెప్టెంబర్ లో నిందలు వేశారు. అప్పటికి గవర్నమెంట్ వచ్చి 90 రోజులు 100 రోజులు అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్. సరే, వాళ్ళే సిట్టేశారు. వాళ్ళు సిట్టేసిన తర్వాత మా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఒకటి భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, జంతువు కొవ్వులు కలిస్తేనే కల్తీ అయినట్ట? నెయ్యికి టెండర్లు తీసుకుని పామాయిల్తో లడ్డూలు చేస్తే అది కల్తీ అయినట్టు కాదా? మీరు చెప్పండి పెద్దగా. ఆ కల్తీ ఏ గవర్నమెంట్ లో జరిగింది అనేది మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ లో జరిగినప్పుడు 5 ఏళ్ళు మీరేం చేశారు? ఎస్, ఆ గవర్నమెంట్ లో జరిగింది అనుకుందాం. అదే భోలేబాబాకి సంబంధించిన జరిగింది అనుకుందాం. అది జరిగితే తర్వాత 5 ఏళ్ళు మీరేం చేశారు? దాన్ని కొనసాగించారా? తర్వాత దాన్ని వెనక్కి పంపించాం కదండి మేము. మళ్ళీ టెండర్లు పిలిచే సమయానికి సక్రమంగా లేదని వెనక్కి పంపించాం కదా. వెనక్కి పంపించిన తర్వాతనే కదా ఈ రోజు జరిగిన వాళ్ళ చరిత్ర ఆడ బయటపడుతుంది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు పెట్టాం. సరే, ఇప్పుడు చెప్పండి, అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని ఒక పదాలతో దూషించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఏమండి, మీరు ఇప్పుడు బయట చూపించారు. గుంటూరు నగరంలో మిర్చి రెస్టారెంట్ సెంటర్ అనేది ప్రముఖ సెంటర్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి. ముందుగా వాటన్నింటినీ బయట పెట్టమని గవర్నమెంట్ ని. ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ వ్యక్తులు కానీ, నేను కొండాలని కూడా అన్నాం. వాళ్ళలాగా పప్పు అన్నా కొండాలను నేను అన్నాం. మాకు సభ్యత ఉంది. వాళ్ళు కర్రలు తీసుకొని నిలబడ్డారా లేదా? కాదు భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు, మీరు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మీరు చాలా సీనియరు, మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం. అయినా అసలు మీ టైంలో ఇలాంటి తిట్ల రాజకీయాలు లేవని నేనైతే అనుకుంటున్నాను. తిట్ల రాజకీయాల్లో నీ అమ్మ మొగుడు అని పరిచయం చేసిన ఒక మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన గుడివాడ కొడాలి నాని గారు కాదంటారా? పిహెచ్డి చేసింది ఎవరంటారు?
మీ అమ్మ మొగుడని కొడాలన్న గారు అన్నారని మీరు అంటున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇది నీ అమ్మ మొగుడు సొత్తా, నీ తాత మొగుడు సొత్తా అని అనలేదా? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వచ్చి నాలుగు అనలేదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కక్షి తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి మానవ విలువలు ఉన్నాయండి. విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ కర్మకారులు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం చర్య తీసుకోకూడదు. ప్రతిపక్షానికి హక్కు ఉంటుందని వదిలేసాం. అంతేగాని లోకేష్ అది బయట అయ్యింది. వేస్తాను, అది కూడా వేస్తాము. లోకేష్ గారు జోగి రమేష్ గారు కాదండి, జోగి రమేష్ గారు లోకేష్ గారిని ఆయన కొవ్వు తగ్గింది అనుకున్నామని వ్యక్తిగతంగా మాట్లాడారు. అది మాట్లాడొచ్చు అంటారా? జోగి రమేష్ గారు అన్న మాట ఏంటండి, లోకేష్ గారు వెయిట్ అయితే తగ్గారు కానీ బుర్రలో చెప్పు దొబ్బిందన్నాడు. అది భూతండి. చెప్పండి, బుర్ర కాస్త పెంచుకోవయ్యా అని ఇండైరెక్ట్ గా సలహా ఇచ్చారు. ఏమండి, ఆయన అన్నమాట చెప్పు దొబ్బిందా అన్నాడు. రైట్. అది అదేమన్నా భూతండి? అదేమి పెద్ద తిట్టు కాదంటారు మీరు? అదేం పెద్ద తిట్టు కాదంటారు? తిట్టట్టు అవుతండి, అది తిట్టట్టు అవుతండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చిప్పుడు మాట అనేది వచ్చింది. అంతకు ముందు నీకు బుద్ధి లేదు అని అంటారు. అది తిట్టు కావచ్చు. చిప్పు అనేది తిట్ట. చెప్పండి, ఎక్కడ ఏ టెక్నాలజీలో ఉందో చెప్పానండి. ఇక రాంబాబు గారు వ్యవహారాన్ని పడతామండి. స్వయంగా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు 4.5 అలా రెడ్డి గారు ఉదయశ్రీ గారు 1 మినిట్. ఉదయశ్రీ గారు మీకే ఇస్తా 1 మినిట్. ఉదయశ్రీ గారు 1 మినిట్ మీకు ఇస్తా. మీరే నెక్స్ట్ మీరే. ఒక్క నిమిషం. ఇప్పుడు జాకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము ఒక్క మాట కూడా ఎత్తలేదు. ఉదయశ్రీ గారు ఇస్తాను. జాకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము విన్నాం. మేము మాట్లాడేటప్పుడు వినండి. రైట్, కంటిన్యూ. అంతేగాని మధ్యలో మీరు అర్థం పెడతా అంటే ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు కొంచెం సమయం పాటించండి. ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు మీకు ఇస్తా. ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే. ఉదయశ్రీ గారు సభా మర్యాదను పాటిద్దాం. నెక్స్ట్ మీకే ఇస్తున్నా. 1 మినిట్ మీరు కంట్రోల్లో ఉండండి. ఆయన మాట్లాడి మీరు నోట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా. ఎస్ భాస్కర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. భాస్కర్ రెడ్డి గారు. ఏమమ్మా, నీకు నమస్కారం తల్లి. ఒక్క నిమిషం. అర్థం మాట్లాడటం తల్లి. భాస్కర్ రెడ్డి గారు తప్పలేదు. ఇప్పుడు ఈ విషయంలో అవుతుందండి. ఉదయశ్రీ గారు జస్ట్ వెయిట్ ప్లీజ్. ఎస్ చెప్పండి. చెప్తాను. చెప్పండి. నేను చెప్పినవన్నీ నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. ఒకటి. రెండోది, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఒంటి మీద ఉన్న బుద్ధని గుర్తుకోవడానికి ఎదుటోడి మీద నిందలేయడానికి ఇప్పుడు మాకు అర్థం మాట్లాడుతుందే కరెక్ట్ కారణం. ఇప్పుడు ఇది అర్థం అవుతుంది కదా. మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే జనానికి ఏమర్థం అవుతుంది?